హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నిన్నటి రోజున వర్షం పడింది కాదు, నిన్నటి రోజున అయితే ఈ కాలంలో నీళ్లు కూడా లేవు. ఈ రోజు అయితే కాలంలో అయితే నీళ్లు అయితే వచ్చేసినాయి. ఈ రోజు పొద్దున్నే అయితే వర్షం అయితే పడింది. నేను నిద్రలేసేసరికి 7:30 అట్లా అయ్యిందన్నమాట. ఈ టైంలో చూసేలకి ఈ బండ్ల మీద ఉన్న తడి కూడా ఆరలేదు. చూడండి, ఈ విధంగా అయితే వర్షం అయితే పడింది. నిన్న రోజునైతే ఈ పూల చెట్లకి అయితే పూలు అయితే కోయలేదు. పొద్దున్నే లేవగానే మా పాప అయితే ఈ పూలు అయితే కోస్తుంది. మొత్తం 3 చెట్లకి అయితే ఈ పూలు అయితే కోయకుండా వదిలేసారు. పూలు కోయిపోలేకి అవి తెల్లారేసరికి మొత్తం ఇచ్చేసినాయి మల్లెపూలు. ఈ పూలు కోస్తా ఉందన్నమాట మా పాప అయితే. వీటిని కోసుకొని ఇంకా వాళ్ళైతే మాల కట్టుకొని పెట్టుకుంటారు. ఇక ఈ రోజు వచ్చేసరికి చాలా ప్లానింగ్లు అయితే ఉన్నాయి. ఆ ప్లానింగ్ అంతా పర్ఫెక్ట్ గా కంప్లీట్ చేస్తామో లేదో తెలియదు మాకైతే. అయితే ఈ రోజు చేపలకు పోదామని చెప్పి మా అన్నయ్య అయితే మాకు పిలిచాడు. పిలిచిన తర్వాత అయితే చేపలకైతే వెళ్ళడానికి అయితే రెడీగా ఉన్నాము. ఒక పక్క నుంచి అయితే ఏమో వర్షం వచ్చేలాగా ఉంది. మొత్తం అయితే గాలి కూడా ఎక్కువగా వేస్తుంది. చూడండి ఏ విధంగా ఉందో ఆకాశం కూడా. అసలుకే వర్షం పడిపోయిన టైంలో మళ్ళీ మేమైతే చేపలకని బయలుదేరదాం అనుకుంటున్నాము. ఇక్కడి నుంచి అయితే చేపలకు వెళ్దామని అనుకుంటున్నాం అనమాట. ఇలాంటి సమయంలో చేపలకు వెళ్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే చేపలు అనేది మనకి కొత్త నీళ్ళకి అనేది ఎదురెక్కి వస్తూ ఉంటాయి. అప్పుడైతే మనకి చేపలు అయితే ఎక్కువగా పడే అవకాశం అయితే ఉంది. మేము మా అత్త వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి అయితే ఈ పూల చెట్లకి అయితే మొగ్గలు అయితే ఎక్కువగా ఉన్నాయి. వీటిని అయితే కోసుకోమని అంటున్నారు, కానీ ఎవరైతే దానికి కోసుకొని మాల కట్టుకొని పెట్టుకుందామని ఎవరికి ఆలోచన అయితే రావట్లేదు. అవి కోసుకొని పెట్టుకుందాం అనుకున్నప్పుడల్లా వర్షం పడుతుంది. వాటిని అయితే మర్చిపోతున్నారు. అవి అయితే అట్లాగే తెల్లారిపాటికి విరిచిపోతున్నాయి అన్నమాట. ఇది వచ్చేసరికి మా అత్త వాళ్ళ పంపు అన్నమాట. ఎప్పుడు నీళ్ళు అయితే వస్తా ఉంటాయి వీళ్ళకి. దీనికి 2 ట్యాంకులు అయితే ఉన్నాయి అన్నమాట. 2 ట్యాంకుల్లో 2 రకాల నీళ్లు వదలడానికి 2 పైపులు అన్నమాట. ఎన్ని మాట్లాడుకున్నా ఎన్ని చేసినా మొత్తానికైతే తినడానికైతే ఫుడ్ అయితే రెడీ చేసుకోవాలి కదా అని చెప్పేసి కట్టెల పొయ్యి మీద అయితే రైస్ అయితే ఉడకబెడుతుంది అన్నమాట. ఇంతకీ ఏరియా ఏంటి అనుకుంటున్నారా? రేపు సంబరం జరిగే ఏరియా అన్నమాట. అది చర్చి మధ్యలో మిడిల్ పాయింట్ లో, దానికి ఎదురుగా ఒక రూమ్ లో మేరీ మాత ఉంటది అన్నమాట. అక్కడైతే ఈ ఏరియాలో మొత్తం అయితే రేపు సంబరం జరగబోతుంది. భోజనాలు అన్ని ఇక్కడ జరుగుతాయి అన్నమాట. 4 పక్కల ఇక్కడ మొత్తం సిమెంట్ రోడ్లు ఉంటాయి. మధ్యలో గ్రౌండ్ లాగా ఉంటది అన్నమాట. మేము చేపలకు వెళ్తా ఆ వీడియోని అయితే తీసాను. వచ్చేసరికి మా మామయ్య వాళ్ళ ఊరి పేరు అన్నమాట. ఇది మనకి దగ్గరలో, రేపల దగ్గరలో ఉంటుంది. ఇక మేమైతే చేపలకైతే వచ్చేసాము. 2 విసురు వలలు తీసుకొని మొత్తానికైతే వేట అయితే మొదలు పెట్టేసాము. వాళ్ళు నైట్ అయితే దీంట్లో కొరమేళ్ళు ఉన్నాయని చెప్పేసి దీనికోసం ఎత్తుకులాడుతున్నారు. నైట్ చూసారంట. రాగానే ఇక్కడ ఇసురు వాళ్ళు అయితే అడ్డం పెట్టాము. 2 పక్కల ఇసురు వాళ్ళు అడ్డం పెట్టేసి మధ్యలో ఉన్నాయని అతను దోలాడుతున్నాడు వాటిని. ఇక్కడ చూస్తానికైతే అవి లేనట్టు కనిపించాయి మాకు. ఒక గురక అయితే దొరికింది, చైనా గురక. ఆ గురకనైతే బయటకు అయితే విసిరేసాడు. అదైతే ఈ పక్క అయితే పడి ఉందన్నమాట. దాన్ని తీసుకొని మొదట వేట స్టార్ట్ అయింది అనుకోవటం. ఇంకా ఇక్కడి నుంచి ఎన్ని చేపలు పడతాయో చూద్దాము. ఇక్కడైతే మా బాబాయ్ అయితే బాగా వాళ్ళు విసిరేస్తా ఉన్నాడు. ఇక్కడి నుంచి అయితే చేపలు ఎన్ని పడతాయా ఏందైనా చూద్దాం అనుకుంటా ఉన్నాము. అయితే మేము ఎన్నిసార్లు చూసినా కానీ చైనా గురకలు తప్పించి ఇంక వేరే రకం అయితే పడతలేదు. దీంతో పాటు చిన్న గురకలు కూడా పడుతున్నాయి. గురకలు, పెద్ద గురకలు, ప్లస్ మళ్ళీ మనకి రొయ్యలు ఉంటాయి కదా, రొయ్యలు ఇవి అయితే పడతా ఉన్నాయి. చిన్నవి మన పెద్ద సైజు కూడా అయితే ఏమీ దొరకలేదు మాకైతే. చూద్దాము ఎన్ని చోట్ల తిరిగితే గానీ మనకి నేను తెచ్చుకున్న సంచి అయితే నిండుతో చూద్దాము. ఇక నేను వీడియో తీస్తా ఉంటే ఇక్కడ మాత్రం చేపలు తీసే వాళ్ళు అయితే లేరు. వాళ్ళే విసురు వాళ్ళ చేపలు తీయాలంటే కష్టంగా ఉంటది అన్నమాట. ఒక ఒడ్డు తీసిన తర్వాత అయితే మేమైతే ఇంకా ముందుకు వెళ్దామని చెప్పేసి చూడండి ఎలాంటి రోడ్లు అయితే వెళ్తున్నాము. ఎక్కడ చూసినా ముళ్ళు అయితే ఉన్నాయి. నేనైతే చాలా జాగ్రత్తగా అయితే వెళ్తున్నాను. మా అన్నయ్య వాళ్ళైతే ముందుగానే వెళ్ళిపోతా ఉన్నారు నన్ను వదిలిపెట్టేసి. చూడండి అసలు గాలి కూడా ఏ విధంగా వేస్తుంది. అసలు గాలి కూడా భయంకరంగా కొడతానే ఉంది. మేము పోయిన కాసేపటికైతే గాలి ఏ విధంగా అయితే కొట్టింది. చూడండి చెట్లు కూడా ఏ విధంగా అయితే ఊగిపోతున్నాయో. వర్షం కూడా స్టార్ట్ అయింది. నేను మొబైల్, ఈ మైక్ ఇవన్నీ తీసుకొచ్చాను. మొబైల్ తడిసిపోద్దేమో అనుకున్నాను, కానీ అయితే వర్షం అయితే రాలేదు. కానీ గాలి అయితే ఎక్కువ అయితే వీచేసింది. ఇక్కడి నుంచి అయితే మేము ఇంకొక చోటకైతే వచ్చేసాము. ఇప్పుడు దాకా పట్టిన చేపలన్నీ ఒక చోట ఇంటి దగ్గర అయితే ఇచ్చేసి మళ్ళీ ఇంకొక చోటకైతే వచ్చాము. ఇక్కడైతే చేపలు అయితే ఎక్కువగానే ఉన్నాయి. కానీ మేమున్న బ్యాక్ సైడ్ అయితే రొయ్యల చెరువులు ఉన్నాయి. ఈ రొయ్యల చెరువుల దగ్గర చేపలు పట్టాలంటే మాత్రం చేపలు పోయి ఆ రొయ్యల చెరువులు అయితే పడకూడదు. అందుకని చాలా జాగ్రత్తగా పట్టాలని చూస్తా ఉన్నాము. ఇక్కడ పడితే మాత్రం మళ్ళీ చాలా జాగ్రత్తగా చేపలు తీయాలి. తీయకపోతే మాత్రం ఆ రొయ్యల చెరువులో పడ్డాయంటే ఆ రొయ్యలని అయితే తినేస్తాయి అన్నమాట ఈ చేపలు అనేవి. ఎప్పుడో ఉదయం 7 గంటలకైతే వచ్చాము. వచ్చిన తర్వాత నుంచి అయితే ఏమి తినకుండా అయితే వచ్చేసాను. మా అన్నయ్య వాళ్ళు కూడా తిన్నారో తినలేదో నాకైతే తెలియదు. నాకైతే చాలా ఆకలి అయితే వేస్తా ఉంది.
ఇక్కడి నుంచి అయితే ఎప్పుడైతే కంప్లీట్ చేస్తారో ఇంటికి వెళ్దామని అనుకుంటా ఉన్నాము. పక్కన ఇంటికాడ ఇచ్చిన చేపలు రెడీ చేసి ఉంటే బాగుండు అని నేను ఆలోచించాను. మరి ఇంటికాడికి పోతే చూస్తే కానీ అర్థం కాదు. ఇంక నేను ఇంటికి పోయేసరికి అయితే కర్రీ అయితే రెడీ చేసి రైస్ అయితే వేసి ఇచ్చారు నాకు. ఇక కర్రీ తోటి అయితే నేనైతే రైస్ అయితే తినేసాను. ఇక ఇక్కడి నుంచి అయితే మనకి రేపల్లి పోయే ప్లానింగ్ ఉందని చెప్పాను కదా. ఈ రేపల్లి వెళ్తా ఇక మేము మా ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్ళిపోతున్నాము. మా అన్నయ్య వాళ్ళు అయితే ముందు వెళ్తున్నారు. ముందు కనిపించే బైక్ అయితే వాళ్ళదేను. ఇక్కడి నుంచి అయితే మాకు ఒక 15 కిలోమీటర్స్ అలా వచ్చింది అన్నమాట మా ఏరియా దగ్గర నుంచి అయితే. అంతా ఇక్కడ గతుకులు రోడ్ లాగా ఉంది. కొంచెం పర్లేదు, కొన్ని చోట్ల అయితే మరి గతుకులుగా అయితే ఉంది ఈ రోడ్డు. ఆల్రెడీ మేమైతే ఇక్కడికి రావడానికి అయితే ప్రిపేర్ అయ్యి వచ్చేసాము బట్టలు అవన్నీ తీసుకొని. కానీ మా పాపకి అయితే బట్టలు తీసుకున్నాము, మా పాపకి బాబుకి అని చెప్పేసి బట్టల కోసం అయితే బయలుదేరి వెళ్ళాము అన్నమాట రేపల్లికి. ఇక్కడ వెళ్ళేసరికి చాలా బట్టలు అయితే ఉన్నాయి, రకరకాలుగా అయితే ఉన్నాయి. మా చిన్నగాడికి అయితే ఈ గౌన్ అయితే నచ్చిందంట. ఆమె సెలక్షన్ సేమ్ అదే కలర్ కావాలని చెప్పేసి ఆమె అయితే పట్టుపట్టింది. ఇక అందుకని చెప్పేసి దాన్ని అయితే తీసుకున్నాము. మా చిన్నగాడికి అయితే కలర్ బాగుందో లేదో కామెంట్ చేయండి. ఇక మొత్తానికి అయితే షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక అభిరామ్కి అయితే హెయిర్ కటింగ్ అయితే చేయించాలి. హెయిర్ కటింగ్ షాప్ దగ్గరికి వస్తే మాత్రం ఇక్కడ వచ్చేసరికి అందరూ అరవోళ్లే ఉన్నారు. అరవోళ్ళు అంటే మన ఏరియా వాళ్ళు అయితే కాదు. వీళ్ళకి మన లాంగ్వేజ్ అయితే తెలుగు లాంగ్వేజ్ అయితే రావట్లేదు. మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోయి ఇక రోడ్ అయితే ఎక్కేసాము. అప్పటికే మాకైతే పొద్దుపోయింది. ఇంక ఇంటికి పోయేసరికి చీకటి పడేలాగుంది. ఇక్కడి నుంచి అయితే మళ్ళీ రిటర్న్ అవ్వాలి కదా. మా అన్నయ్య వాళ్ళు అయితే ముందు అయితే బయలుదేరి వెళ్ళిపోయారు. ఇక మేమే లాస్ట్ ఉంది. మేము పెట్రోల్ కొట్టించుకొని ఇంటికి వెళ్ళేసరికి ఈ టైం అయితే అయ్యింది. ఇదిగో చూడండి, ఈ గౌన్ అయితే మా పాపకు అయితే తీసుకున్నాము. గౌన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మా పాప ఇంటికి రాగానే ఇంక పడిపోయింది నిద్రపోవడానికి. ఇక ఆమె ఎప్పుడు లేచిందో తెలియదు, అన్నం కూడా తినలేదు, పొనుకుంది అట్లాగే. ఇంకా ఈ డ్రెస్సులతో పాటు అభిరామ్కి అయితే షూ అయితే తీసుకున్నాను. ఈ మొత్తం వచ్చేసరికి 200 పడ్డాయి. మళ్ళీ మా పాపకు కూడా చెప్పులు అయితే తీసుకున్నాను. ఈ చెప్పులు వచ్చేసరికి మా పాప సెలక్షనే. ఈ చెప్పులు కూడా ఎలా ఉంటాయో చూడండి. అసలు మేము ఒకటి చూపిస్తే ఆమె అయితే ఒకటి చూపించి ఇవి కావాలని చెప్పి సెలెక్ట్ చేసుకుంది. ఇవి రేపైతే సంబరానికి అయితే ఇవే వేద్దాం అనుకుంటున్నాము. ఈ డ్రెస్, ఈ చెప్పులు అయితే వేద్దాం అనుకుంటున్నాము. ఎలా ఉంటుందో రేపు వీడియోలో అయితే మీకు చూపిస్తాను, తర్వాత వచ్చే వీడియోలో. వీటితో పాటు మా అక్క వాళ్ళ పిల్లలకైతే మేమైతే బట్టలు అయితే తీసుకున్నాము. ఇదైతే ఒక అమ్మాయికి అని తీసుకున్నాము. మా అక్క వాళ్ళకి 3 ఆడపిల్లలు అన్నమాట. 3 ఆడపిల్లల్లో చిన్న అమ్మాయికి, అందరికంటే లాస్ట్ అమ్మాయికి అయితే ఇదైతే తీసుకున్నాము ఈ గౌను. ఇది వచ్చేసరికి మనకి 2వ అమ్మాయికి అని తీసుకున్నాము. ఫస్ట్ అమ్మాయికి తీసుకున్నది అయితే అది వేరే దాంట్లో పెట్టేశారు. నేనైతే వీడియో తీసుకోవడం అయితే లేట్ అయిందని చెప్పి లోపల పెట్టేశారు అన్నమాట.